ఏపీ సీఎం జగన్ పై రాళ్లదాడి జరిగింది. విజయవాడలోని సింగనగర్ లో మేమంతా సిద్ధం బస్ యాత్ర చేస్తుండగా జగన్ పై ఆగంతకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటికి ఒక రాయి తగలడంతో గాయమైంది. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. వెంటనే అప్రమత్తమని సీఎం భద్రతా సిబ్బంది జగన్ కు బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు. Vamos, no, suave. ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ జీజీహెచ్ కు సీఎం జగన్ ను తరలించారు. జగన్ గాయానికి వైద్యులు 3 కుట్లు వేశారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో బస్ యాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు. తదుపరి స్కెడ్యూల్ ను ఈ రోజు వైసీపీ ప్రకటించబోతోంది. Vamos, no, suave. సీఎం జగన్ పై దాడిని ప్రధాని మోడీ ఖండించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జగన్ పై దాడి ఘటనను ఖండించారు. దాడి ఘటనపై విచారణ చేపట్టాలని ఈసీని కోరారు. దాడి జరిగిన ప్రాంతాల్లో క్లూస్ టీం తనిఖీలు చేస్తోంది. ఘటనా స్థలాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. Vamos, no, suave. సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. ఘటనా స్థలంలో వేలి ముద్రలు సేకరించారు. పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. సీఎం జగన్ పై దాడి ఘటన మీద ఈసీ ఆరా తీస్తోంది. విజయవాడ సిపికి ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు. రేపటిలోగా నివేదిక పంపాలని ఆదేశాలు ఇచ్చారు. దాడికి పాల్పడ్డ వారిని త్వరగా గుర్తించాలన్నారు. Vamos, no, suave. విజయవాడ ఘటనపై వైసీపీ శ్రేణులు భగ్గమంటున్నాయి. సీఎం జగన్ పై దాడి ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జగన్ యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ వర్గాలు దాడి చేశాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మరి జగన్ గాయానికి సంబంధించి ఆయన 3 కుట్లు వేశారని తెలుస్తోంది. మరి ఆయనకు వైద్యులు ఏ రకమైన సూచనలు అందించారు? అలాగే ఈ ఘటనకు పాల్పడే నిందితులను ఇప్పటివరకు మరి గుర్తించినట్టేనా? ఈరోజు దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశం పైన పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా ఈ దాడి ఘటనను చాలా సీరియస్ గా పరిగణించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడ పోలీస్ కమిషనర్ తో పాటు డీజీపీతో కూడా సంభాషణ జరిపినటువంటి పరిస్థితి ఉంది. దాడికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఎలా జరిగింది అన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి వివరణను పోలీసు యంత్రాంగం ఈసీ ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకంగా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి పైన రాయి విసరటం బహిరంగంగా జరిగినటువంటి ఘటన కావడంతో ఊహించని విధంగా రాజకీయంగా ఇటు అధికార యంత్రాంగం పరంగా కూడా ఒత్తిడి పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజకీయంగా కూడా ఎన్నికలకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇలాంటి దాడి జరగడం, అందులోనూ విజయవాడ లాంటి నగరంలో
రాత్రి సమయంలో ఒక ముఖ్యమంత్రి పైన రాయి విసరటం అనేది చాలా సీరియస్ గా పరిగణించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన అటు పోలీసు యంత్రాంగం ఇటు ఎన్నికల సంఘం కూడా నివేదికలు తెప్పించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎన్నికలకి ఖచ్చితంగా 30 రోజులు ఉందనంగా ఈ ఘటన జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఇంకా నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఇంకా స్టార్ట్ కానటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో పైచేయి కోసం పొలిటికల్ గా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ ఘటన జరిగిన ఘటన పైన పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఘటనలో సంఘటన స్థలంలో ఏదైతే రాయి వచ్చిపడిందో ఆ రాయి కోసం ప్రత్యేకమైనటువంటి గాలింపు కూడా చేపడుతున్నారు. ఎందుకంటే వచ్చినటువంటి రాయి పరిణామాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే కనుక దాన్ని బ్యాట్ బాల్ తో ఉపయోగించారు. అందులోనూ చీకటి సమయంలో ఈ దాడి జరిగింది. చీకటి సమయంలో గాల్లో నుంచి వచ్చినటువంటి రాయిని పోలీసుల యంత్రాంగం కావచ్చు ఇతర యంత్రాంగం గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఉన్నంత వరకు కూడా పోలీసులు సీఎం సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆయనకి పూర్తిగా రక్షణ వలయంగా నిలబడుతున్నారు. సీఎం పైకెక్కిన తర్వాత బస్సు పైకెక్కిన తర్వాత అక్కడి నుంచి అభివాదం చేస్తున్న సమయంలో భద్రతా సిబ్బంది జగన్ కి అడ్డుగా ఉంటారన్న ఉద్దేశంతో వారు కిందకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమయంలో ఊహించిన విధంగా ఉన్నపలంగా రాయి గాల్లోంచి వచ్చింది. ఆ రాయి సీఎం కంటి పైన దెబ్బ తగిలింది. ఆ పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పైన కూడా రాయబడినటువంటి సిచ్యువేషన్. సో ఊహించిన ఈ పరిణామం ఇదంతా కూడా పూర్తిగా పక్కా ప్లాన్ అంటే ప్రకారం హరీష్ మరి ఊహించని ఈ పరిణామానికి సంబంధించి అంటే పక్కనున్న వెల్లంపల్లికి కూడా ఒక రాయి తగిలింది అంటున్నారు. అంటే ఇదే రాయి ఒకటే రాయి వాళ్ళు విసిరారా? అలాగే అంటే ఈ రాయి ఎంత ఎగ్జాక్ట్ గా వాళ్ళు విసరడం వెనక అంటే ఎలా ఎంత దూరం నుంచి అది వచ్చింది లేకపోతే దాన్ని ఏ రకంగా దాన్ని ఇక్కడికి విసరడం జరిగింది అన్నదానికి సంబంధించి ప్రాథమికంగా ఏమైనా నిర్ధారణకు వచ్చారో పోలీసులు హరీష్? పోలీసులు కూడా ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు రచన. ఎందుకంటే రాయ వచ్చినటువంటి వేగం రాయ పరిణామాన్ని బేస్ చేసుకొని చూస్తే కనుక అత్యంత సమీపంలో నుంచే వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 50-60 మీటర్స్ లో నుంచే వచ్చింది అన్నటువంటి ఒక అభిప్రాయం జరుగుతుంది. ఎందుకంటే రాత్రి సమయం కావడంతో రాయి ఎటు నుంచి వచ్చింది అన్నది కూడా ఎవరు గుర్తించలేనటువంటి పరిస్థితి. భద్రతా సిబ్బంది కూడా సీఎం కి రక్షణగా నిలబడరు. కానీ గాల్లో నుంచి ఎగిరి పడినటువంటి రాయి ఆయన్ని టార్గెట్ గా చేసుకుని ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి సందర్భంలో దాన్ని గుర్తించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా చీకటి పడిపోయింది. ఇంకోవైపు ఫోకస్ అంతా కూడా జగన్ పైనే ఉంటుంది. అందరూ ఫోకస్ ఆయనకి రక్షణగా నిలబడటం కావచ్చు, ఆయన్ని చూసేందుకు కార్యకర్తలు నాయకులు రావడం కావచ్చు, మొత్తం అంశం అంతా కూడా జగన్ కేంద్రంగా చేసుకుని ఉన్నటువంటి సమయంలో ఊహించని ఘటనగా ఇది పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గాల్లో నుంచి రాయి రావటం, ఆ రాయి వచ్చినటువంటి ఫోర్స్ ని చూసుకుంటే కనుక జగన్ కంటి పైన తగిలి పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన కూడా పడినటువంటి సిచ్యువేషన్. అంటే దగ్గరగానే జరిగి ఉండాలి. లేదంటే రెండోది ఏదైతే పోలీసులు భావిస్తున్నట్టుగా క్యాట్ బాల్ ని ఉపయోగించి ఉండాలి. క్యాట్ బాల్ ని ఉపయోగించినటువంటి సమయంలోనే ఆ రబ్బర్ మధ్యలో రాయిని పెట్టి దాన్ని లాగి వదలటం వల్ల ఆ ఫోర్స్ కి రాయి పూర్తిగా అనుకున్నటువంటి టార్గెట్ కి రీచ్ అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే క్యాట్ బాల్ ని వినియోగించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా పక్షుల్ని వేటాడి వాటిని తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందో అలాంటి అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఘటనకి పాల్పడి ఉండొచ్చా అన్నది కూడా ఒక రకంగా అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశాలపైన కూడా పూర్తిగా పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరి ఆ రాయి పైన వేలి ముద్రలను కూడా పోలీసులు సేకరించారు. అలాగే కొంతమంది అనుమానితులను కూడా అంటే అదుపులోకి తీసుకున్నారు అన్న వార్తలు వస్తున్నాయి కదా హరీష్, ఇందులో వాస్తవం ఎంత వరకు ఉంది? అంటే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు అన్న దాంట్లో ఘటన జరిగిన సంఘటన చూసుకుంటే కనుక పూర్తిగా మాస్ గ్యాదరింగ్ ఎక్కువ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పూర్తిగా మాస్ గ్యాదరింగ్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ లో అక్కడ పాత నేరస్తులు కావచ్చు, కొంతవరకు అగ్రెసివ్ గా వెళ్ళేటువంటి వారు కావచ్చు, ఇతరత్ర లక్షణాలు ఉన్నటువంటి వారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పోలీసులు గుర్తించి విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇది రాజకీయంగా కూడా జరిగింది అన్నటువంటి రాజకీయంగా చేయించారు అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతాయి. ఈ ఘటనను ఏకంగా వంగవీటి మోహన్ రంగం మద్రకి లింక్ పెడుతూ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా ఒక రకంగా హైప్ ని క్రియేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో పోలీస్ యంత్రాంగం అధికారుల పైన కూడా ఒత్తిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి పైన విజయవాడ వంటి నగరంలో రాయి శ్రేషి జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో పోలీసు యంత్రాంగం దృష్టి సారించి ఇందులో భాగంగానే అనుమానితుల పైన కూడా పోలీసులు నిఘాని పెట్టారు. వారిని విచారించేటువంటి పనిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సార్
అయితే హరీష్, మరి ఈ ఘటనకు సంబంధించి కేవలం ఇది ఒక పార్టీకి మాత్రమే కాదు, ఎందుకంటే నువ్వు ఒకటి అంటే నేను 10 అంట అన్న అలాంటి రోజుల్లో, ఇవాళ రోజుల్లో చూసుకుంటే అంటే దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అల్లరిమోకలు కావచ్చు, లేకపోతే కావాలని ఇలా సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, దీన్ని ఆసరాగా చేసుకుని మరింతగా రెచ్చిపోయి ప్రతి ఒక్క ఏ పార్టీ అధినాయకుడు ఇలా ఒక ప్రచారానికి వచ్చిన వాళ్ళపై ఇలాంటి మరిన్ని ఘటనలకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయనుకోవచ్చా హరీష్? అంటే గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్ని బేస్ చేసుకొని చూసుకుంటే కనుక రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. విజయవాడ వంటి నగరంలో గతంలో అనేక అల్లర్లు జరిగినాయి, భారీ ఎత్తున విధ్వంసాలు జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మంగవీటి మోహన్ రంగం మర్డర్కు సంబంధించి ఇప్పుడు అదే విషయాన్ని పాలకపక్షం కూడా ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక జగన్కి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి ఘటనకి పాల్పడ్డారు అన్నటువంటి ఒక విమర్శ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం కొంతవరకు కూడా చర్చగా మారినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, జరిగినటువంటి ఘటన పైన పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలను సేకరించి అనుమానితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కూడా దృష్టి సారించారు, వాళ్ళని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించినంత వరకు కూడా పోలీస్ యంత్రాంగం పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఒత్తిడి పెరిగినటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. రాబోయేటువంటి 30 రోజులు అత్యంత కీలకం కాబట్టి ఈ అంశానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అర్చన.